సకల శుభాలను కలిగజేసేటటువంటి శ్రావణ మాసం శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈ వీడియోలో కలశం ఎలా ఏర్పాటు చేసుకోవాలి, సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలో చూడొచ్చండి. మొదటిసారి పూజ చేసుకునే వాళ్ళకి కొన్ని సందేహాలు ఉంటాయి కదా, ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోతాయి. ముందుగా పీఠం రెడీ చేసుకోవాలి. పీటకి పసుపు రాసి పద్మం వేసి పసుపు కుంకుమ వేసుకుని పైన తమలపాకు పెట్టి తమలపాకు మీద ప్లేట్ పెట్టుకోవాలండి. ఇత్తడి, వెండి, రాగి ఏదైనా సరే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఆ ప్లేట్ కూడా మనం పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి. ప్లేట్లో 3 నుంచి 5 గుప్పెట్లు బియ్యం పోయాలండి, లేదా ప్లేటు నిండే వరకు బియ్యం పోసుకోవాలి. ఈ బియ్యం పైన మనం ఇప్పుడు కలశం కోసం చెంబునైతే కూర్చోబెట్టాల్సి ఉంటుంది. చెంబు వెండి, రాగి, ఇత్తడి తీసుకోవాలి, స్టీల్ అయితే యూజ్ చేయకూడదు. అలాగే చెంబుకు కూడా చక్కగా నిండుగా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. నేను ఇక్కడ అష్టలక్ష్మి చెంబు తీసుకున్నాను కాబట్టి లక్ష్మీదేవికి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెడుతున్నాను అనమాట. ఒక్కసారి చెంబు పెట్టిన తర్వాత మనం మళ్ళీ కదుపుకోకూడదు, అందుకనే కరెక్ట్గా మధ్యలో వచ్చేలాగా చూసి పెట్టుకోండి. మనం పీఠం వేసిన దగ్గర నుంచే పూజ చేసుకోవడం స్టార్ట్ చేసేసినట్టేమాట. అలాగే చెంబులో సగం కన్నా ఎక్కువ వాటర్ పోసుకుని పసుపు, కుంకుమ, అక్షింతలు, రూపీ కాయిన్, అలాగే పుష్పం ఇవన్నీ కూడా వేసిన తర్వాత మామిడాకులను కూడా వేసుకోవాలి. 5 లేదా చెంబు నిండేంత వరకు కూడా. ఇవన్నీ వేసిన తర్వాత మనం కొబ్బరికాయనైతే కూర్చోబెడతాము. కూర్చోబెట్టడంతో మనకి కలశ స్థాపన అన్నది జరుగుతుంది. ఈ కలశ స్థాపన చేసుకునేటప్పుడు పంతులు గారు అయితే మంత్రాలు అవి ఉచ్చరిస్తారు. మనకి మంత్రాలు వస్తే ఉచ్చరించవచ్చు, లేదంటే వ్రతకల్పం బుక్ ఉంటుందండి. వ్రతకల్పం బుక్ తీసుకుని ఆ బుక్ని అనుసరిస్తూ పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. నేను ప్రతి సంవత్సరం బుక్ అనుసరించి పూజ అయితే చేసుకుంటాను. కొబ్బరికాయ కూడా చక్కగా నిండుగా పసుపు రాసి బొట్టు అయితే కుంకుమతో బొట్టు అయితే పెట్టుకుని ఈ చెంబులో కూర్చోబెట్టాలి. తర్వాత మనం కలశం మీద బ్లౌజ్ అయితే మడిచి పెడతామండి. ఈ విధంగా ఎలా మడుచుకోవాలన్నది వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకవేళ ఎవరికైనా రాకపోతే చూడండి. ఈ విధంగా బ్లౌజ్ని కూడా పైన కూర్చోబెట్టాలి. బ్లౌజ్ పీస్కి గంధం రాసి బొట్టు పెట్టి పుష్పాలు, గాజులు, మీ దగ్గర ఆభరణాలు ఏమైనా ఉంటే ఆభరణాలు ఇవన్నీ వేసి అలంకరించాలండి. ఎందుకంటే అమ్మవారి కింద కొలుస్తాం కలశాన్ని. అమ్మవారు అలంకార ప్రియులు కాబట్టి మీకు ఎంత చక్కగా చేయగలిగితే అంత చక్కగా అలంకరించుకోండి. మొదటిగా గణపతి పూజ అయితే చేసుకోవాలి. మనం పూజ ప్రారంభించడానికి దీపం వెలిగించి పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి. తమలపాకు పైన ఇలా గణపతిని సిద్ధం చేసుకున్న తర్వాత గణపతి పూజ అయితే చేసుకోవాలి. మనం ఏ వ్రతమైనా పూజ అయినా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా జరగాలి అంటే ముందుగా చేసుకోవాల్సింది వినాయకుని పూజ. సో నేను బుక్ అనుసరిస్తూ చేసుకుంటానండి. వ్రతం మొత్తం బుక్లో ఉంటుంది, A to Z. వినాయకుని పూజ అంటే సంకల్పం, ఆచమనం ఇవన్నీ కూడా మొత్తం A to Z అయితే బుక్లో ఉంటాయి. చూస్తూ నేను ఈజీగా అయితే చేసుకుంటాను అనమాట. సో ముందుగా వినాయకుని పూజ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి పూజ అయితే ప్రారంభించుకోవాలి. అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టుకోవాలండి. కలశం పైన చేయి ఉంచి మనం ముందుగానే స్థాపించుకున్నాం కాబట్టి అమ్మవారి కలశం పైన చేయి ఉంచి వస్త్రం, పుష్పం, గంధం, అలాగే సింహాసనం, ఆభరణం ఇవన్నీ కూడా చేసామమ్మా అని చెప్పేసి మనం అక్కడ మంత్రాలు చదువుతూ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత అదాంగ పూజ ఉంటుందండి, అంటే అమ్మవారిని అనువనువును పూజించడం అన్నమాట. అంటే ఆవాహన చేసిన తర్వాత అమ్మవారిని అనువనువు పూజించాలి. సో ఇవన్నీ చేస్తూ మనకి ఇంత చేయడం రాదనుకుంటే కనుక బుక్లో అష్టోత్తరం ఉంటుందండి. చక్కగా అన్నీ రెడీ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పుష్పాలు, అక్షింతలు,
అక్షింతలు అండ్ పసుపు ఇవన్నీ పెట్టి కొంచెం కొంచెంగా అష్టోత్తరం చదువుతూ మనం పూజ అయితే చేసుకోవాలన్నమాట. సో అలాగే పూజ పూర్తయిన తర్వాత అష్టోత్తరం వస్తుంది, అష్టోత్తరం చదువుకోవాలి. ఆ తర్వాత తోర పూజ ఉంటుందండి. తోరం అయితే సిద్ధం చేసుకోవాలి ముందుగానే. సో తోరం ఎలా సిద్ధం చేసుకోవాలన్నది కూడా నేను వీడియో షేర్ చేస్తాను. తోరం సిద్ధం చేసుకుంటే దాన్ని తోర గ్రంథి పూజ అంటారన్నమాట. అంటే గ్రంథి అంటే ముడి అని అర్థం అన్నమాట అండి. అంటే 9 ముళ్ళు అయితే వేస్తారు. అంటే 9 గ్రహాలు నవగ్రహాలకి ముళ్ళు అన్నట్టు 9 ముళ్ళు అయితే వేస్తారన్నమాట. గ్రంథి తోర పూజ కూడా కంపల్సరీ చేసుకోవాలి. అక్కడ మంత్రాలు ఉంటాయండి. అక్కడ ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం చదువుతూ మనం ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి చేత కానీ మన హస్బెండ్ చేత కానీ కట్టించుకోవాలన్నమాట. తోర గ్రంథి పూజ పూర్తయిన తర్వాత నైవేద్యాలు సమర్పించి వాయనం అయితే పెట్టుకోవాలండి అమ్మవారికి. ఇలా వాయనం కూడా మీరు ఎలా అయితే సిద్ధం చేసుకుంటారో అలా పెట్టిన తర్వాత భర్తతో అక్షింతలు వేయించుకుని కానీ లేదా ముత్తైదువులు ఉంటే ముత్తైదువులతో అక్షింతలు అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వ్రత కథ ఉంటుందండి. మనం పూజ అంతా చేసుకున్న తర్వాత ఈ వ్రత కథ చదివితేనే మన వ్రతం పూర్తయినట్టుమాట.